ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. పిల్లలు గొప్పగా ఎదిగి సెటిల్ అయితే పెద్ద బాధ లేదు, కానీ సెటిల్ కాని ఫ్యామిలీల్లో మాకేమైనా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే మాకు కూడా ప్రభుత్వపరమైన సపోర్ట్ కావాలి. నెంబర్ 1. ఈ మధ్యకాలంలో 70 సంవత్సరాల పైబడినటువంటి సీనియర్ సిటిజన్లకి నరేంద్ర మోడీ గారు వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా ఆరోగ్యానికి ఎట్లా గ్యారంటీ ఇచ్చిందో మాకు కూడా తప్పకుండా గ్యారంటీ కావాలనే సంకల్పం ఏదైతే ఉందో అది తప్పకుండా న్యాయబద్ధమైంది కూడా. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు గొప్పగా వెలిసినవి. ఇవాళ ప్రైవేటు కంపెనీ కనుక ఉంటే ఇట్లాంటి పార్కులు ఉండవు, ఇట్లాంటి మనకు ఈ కమ్యూనిటీ హాల్ కూడా ఉండవు, ఫెసిలిటీస్ ఉండవు. ప్రభుత్వపరమైన సంస్థలు ఉంటే ఎంత గౌరవంగా ఎంత గొప్ప ఫెసిలిటీస్తో కక్కుర్తి పడకుంటాయో సజీవ సాక్ష్యమే మన పక్కకున్న ECIL, ఇవాళ మీరు పనిచేసిన NFC, BHEL, ఇవాళ DRDO, అనేక రకాల సంస్థలు ఉన్నాయి. 100 ఎకరాలలో గొప్ప గొప్ప ఆనాటి కంపెనీలు, వాటి పేరు చెప్పుకొని ముడిచిపోతుంటాం. మొన్న ఈ మధ్యకాలంలో నేనే మాట్లాడిన పార్లమెంట్లో, ఒకనాడు IDPL, HFT, అసలు ఎన్ని ఇండస్ట్రీస్ ఉండదు, HAL, ఇలాంటి అనేక ఇండస్ట్రీస్ వేల ఎకరాలలో హైదరాబాద్ నడిపట్టులో ఇండస్ట్రీస్, పెద్దన్న పాత్ర పోషించిన ఇండస్ట్రీస్ కళ్ళ ముందే మూతపడిపోతున్నప్పుడు, ఆ జాగలన్నీ ఆక్రమణకు గురవుతున్నప్పుడు వాటిని ఏదన్నా ఆల్టర్నేటివ్గా, ఇప్పటి పరిస్థితికి అనుగుణంగా ఆల్టర్నేటివ్గా దాన్ని మార్చండి. ఇక్కడ ఎవరికైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉందో, రక్షణ రంగ పరికరాలకి ఈ సెంటర్గా ఉంది కాబట్టి, ఇలా యాన్సరీ ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి కాబట్టి, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఇవాళ ఆ స్లోగన్ పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ కావాలంటే జాగలుండి, కరెంట్ ఉండి, మ్యాన్ పవర్ ఉండి, ఇవాళ టాలెంట్కి కొదవలేని ఇండస్ట్రీస్కి నిలయమైనటువంటి హైదరాబాద్ని చూస్ చేసుకోమని చెప్పి మొన్న నేను పార్లమెంట్లో మాట్లాడినాను. ప్రధానమంత్రి గారు కూడా లెటర్ రాసిన. అన్నిటికీ ప్రైవేటైజేషన్ పరిష్కారం కాదు. మనం చూస్తాం, మన కంపెనీలో పనిచేసే డ్రైవర్ 40,000-50,000 రూపాయల జీతం ఉంటుంది, కానీ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే డ్రైవర్కి 12,000 రూపాయలు 15,000 రూపాయలు ఉంటుంది. మనకు ఉద్యోగ భద్రత ఉంటుంది, వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండదు. మనకు అనేక రకాల సేఫ్ గార్డ్స్ ఉంటాయి, వాళ్ళకు ఏ సేఫ్ గార్డ్ ఉండదు. వాళ్ళ టాలెంట్ ఉన్నంత వరకు, వాళ్ళ శక్తి ఉన్నంత వరకు వాడుకొని నువ్వు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతూనే ఉండాలి. ప్రైవేట్కి గవర్నమెంట్ కూడా తేడా, మనకి ఎంత సర్వీస్ ఉంటే అంత జీతభత్యాలు పెరుగుతూ ఉంటాయి. కానీ అదే ప్రైవేట్లో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, ఒక దగ్గర సాచురేషన్ లెవెల్, ఒక 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయల జీతాలు వచ్చిన తర్వాత హై పే ఎంప్లాయీస్ని తీసేయాలి, తక్కువ జీతం ఉన్న వాళ్ళని పెట్టుకోవాలన్న కాన్సెప్ట్ పనిచేస్తే వాళ్ళకు వ్యాపార కోణం ఉంటుంది. ప్రైవేట్కి వ్యాపార కోణం ఉంటుంది, డబ్బుల కోణం ఉంటుంది. గవర్నమెంట్కి వ్యాపార కోణం ఉండదు, డబ్బుల కోణం ఉండదు. దేశ హితమే, కార్మికుల హితమే, ఎంప్లాయీస్ హితమే ధ్యేయంగా పనిచేస్తాయి. అది ప్రైవేట్కి గవర్నమెంట్కి ఉన్న తేడా. అందువల్ల ఇవాళ చాలా కంపెనీలు అనేక మూతపడ్డాయి, అవన్నీ ఇలా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పోతున్నాయి. మీరు ఈ మధ్య చూస్తున్నారో లేదో కానీ అనేక ప్రైవేట్ కంపెనీలు మన బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని వాళ్ళు కట్టకపోతే మళ్ళీ మనం వాటిని ఆదుకుంటున్న సందర్భం చూస్తాం. కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్నైనా లేకపోతే ఈ మాత్రం కూడా ఉండే ఆస్కారం ఉండదు. కాబట్టి వీటిని కాపాడుకునే ప్రయత్నం ఎంప్లాయ్ చేసుకోవాలి. కాపాడుకునే దానికోసం మాలాంటి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. నేను వ్యక్తిగా ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అవి వ్యాపార కొట్టాలు కాదు. ప్రభుత్వాలు ఎప్పుడు ప్రజాహితం కోసం ఆలోచించేటట్టు పెద్దన్న పాత్ర పోషిస్తాయి. మేము చాలా చూసినాం.
ఇక్కడ షుగర్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు అనేక ప్రైవేట్ షుగర్ ఇండస్ట్రీస్కి పెద్దన్న పాత్ర పోషించేది నిజాం షుగర్ ఫ్యాక్టరీ. కానీ అది బంద్ అయిన తర్వాత